తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. గౌరవప్రదమైన సీట్లు గెలుచుకుని ద్రవిడ నేలపై జెండా ఎగరేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తరచూ ఆయన తమిళనాడులో పర్యటనలు చేస్తున్నారు. డీఎంకే సర్కార్పై వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రస్తావిస్తున్నారు. అలాగే హిందూ ఓట్ బ్యాంక్ రాకట్టుకునేందుకు తిరుప్పురకుండ్రం కొండ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. దాదాపుగా మరో నెలన్నర రోజుల్లో ఎన్నికలు జరగనున్న తమిళనాడుపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకు కారణం లేకపోలేదు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీని అడుగు పెట్టనిచ్చేదే లేదని ఇటీవల డీఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ద్రవిడ పార్టీలను కాదని తమిళనాడులో కమలం పార్టీ సత్తా చాటే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటనను ప్రధాని మోదీ సీరియస్గా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి సీట్లు గెలుచుకొని స్టాలిన్కు బుద్ధి చెప్పాలన్నది ప్రధాని మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. కాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ప్రధాని మోదీ మార్చి నెలల్లోనే 2 సార్లు వచ్చారు. అంతేకాదు మళ్లీ వస్తాననే సంకేతాలు కూడా ఇచ్చారు. అంతేకాదు ఆధ్యాత్మిక పరంగా ఎంతో ముఖ్యమైన మదురై, తిరుచి జిల్లాల్లో కూడా ఆయన పర్యటించారు. మదురై, తిరుచి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించడం వెనుక రాజకీయ కోణం కూడా లేకపోలేదు. అంతేకాదు మదురై జిల్లాలోని తిరుప్పకుండ్రం కొండకు గతంలో ప్రధాని మోదీ వచ్చారు. వాస్తవానికి తిరుప్పకుండ్రం కొండ తమిళనాడులోని ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఈ కొండపై పిల్లయ్యార్ ఆలయం ఉంది. కాగా కార్తీక దీపోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఇక్కడ దీపాన్ని వెలిగిస్తారు. కాగా ఇలా దీపం వెలిగించడంపై ఇటీవల అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో తిరుప్పకుండ్రం కొండపై దీపం వెలిగించే వివాదం చివరకు రాజకీయ రంగు పులుముకుంది. ఇదిలా ఉంటే తమిళనాడులోని కోట్లాది మంది హిందువుల మనోభావాలను డీఎంకే సర్కార్ గాయపరిచిందని భారతీయ జనతా పార్టీ ఘాటు ఆరోపణలు చేసింది. తమిళనాడులో హిందువుల మనోభావాలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని ఇక కమలం పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హిందువుల పాలిట డీఎంకే సర్కార్ ఒక శత్రువులా మారిందని బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీపం వెలిగించే అంశాన్ని ప్రధాన అంశం చేయాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల సమాచారం. కాగా సదరు ఆధ్యాత్మిక కొండకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడం తమిళనాడు బీజేపీ వర్గాల్లో ఉత్సాహాన్ని పెంచింది. అంతేకాదు తిరుప్పారకుండ్రం కొండ పర్యటనతో ఆధ్యాత్మిక ఓటర్లకు ప్రధాని మోదీ దగ్గరయ్యారు. తమిళనాడు వచ్చిన ప్రతిసారి ఎన్డీఏ కూటమి నేతలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ ప్రాంతాల్లో బీజేపీకి అనుకూలంగా ఓట్ల శాతం పెరుగుతుందో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు ప్రత్యేకించి దక్షిణాది జిల్లాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అంతేకాదు కూటమి సమావేశాల్లో భాగస్వామ్య పక్షాలైన అన్నా డీఎంకే, ఏఎంఎంకే అలాగే పీఎంకే పార్టీల అధినేతలతో మాట్లాడిస్తున్నారు. వారిలో జోష్ నింపడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా బహిరంగ సభల్లో ప్రధానంగా డీఎంకే పాలనపైనే ఆయన దృష్టి పెడుతున్నారు. అలాగే డీఎంకే పాలనపై గత 5 ఏళ్లలో వచ్చిన అవినీతి ఆరోపణలను ఆయన ప్రస్తావిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని ఒక ఏటీఎంలా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉపయోగించుకుంటున్నారని ఘాటు ఆరోపణలు చేస్తున్నారు మోదీ. అంతేకాదు 5 ఏళ్ల కిందట ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను గాలికి వదిలేసి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడంపైనే స్టాలిన్ దృష్టి పెట్టారని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రధాన పోటీ డీఎంకేతోనే అనే విధంగా బహిరంగ సభల్లో ఆయన విమర్శలు చేస్తున్నారు. డీఎంకే కుటుంబ రాజకీయాలను హైలైట్ చేస్తూ ఎడాపెడా విమర్శలు చేస్తున్నారు. అలాగే సెంటిమెంట్ పరంగా తమిళనాడు ప్రజలకు దగ్గర కావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు 2014లో కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడుకు ఏ మేరకు నిధులు కేటాయించామో కూడా ఆయన వివరిస్తున్నారు. ఇక తాము విడుదల చేసిన నిధుల్లో తమిళనాడు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో, ఎంత ఖర్చు చేయలేదో కూడా లెక్కలతో సహా ప్రజలకు వివరిస్తున్నారు. ఇక మొత్తం మీద తమిళనాడుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు.